మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరో చక్కటి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. నాటుకోడి ఫ్రై చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అసలు నేనే అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. వీడియోలోకి వెళ్ళిపోతామా? ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని చిటపట్లాడించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిని దంచుకుని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఒక ఆనియన్ని స్లైసెస్ గా కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మిక్స్ చేస్తూ వేయించండి. ఇప్పుడు 4-5 మిరపకాయలని మజ్జిగ కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ బ్రౌన్ అయినప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా పాత వీడియోలో చెప్పాను నేను. దాని లింక్ ఇలా యాడ్ చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఈ మ్యారినేషన్ డీటెయిల్స్ నేను ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తూ చికెన్ బ్రౌన్ అయ్యేదాకా వేయించాలి. హ్యాపీగా 15 నిమిషాలు పడుతుంది. కొద్ది ఓపికతో దీన్ని మిక్స్ చేస్తూ వేయించండి. వీడియోలో చూపించిన విధంగా చికెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఏం పడదండి. 1 కప్పు లేదా 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ని కొద్దిగా బాయిలింగ్ పాయింట్ వరకు తీసుకురండి. ఇప్పుడు కవర్ చేసి ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు దీన్ని ఉడికించాలి. నాకైతే ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పట్టింది. అయితే మధ్యలో చికెన్ అడుగు పట్టకుండా చెక్ చేస్తూ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ అంతా ఇంకిపోయినప్పుడు మన చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక నిమ్మకాయని పిండుకొని నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి కలుపుకోండి. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా సింపుల్ గా నాటుకోడి ఫ్రై రెడీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను కూడా ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంట్లో ఉండేది 2 మనుషులమే. మాకు చికెన్ పులుసు చాలా ఎక్కువ అయిపోతుందని అనిపించి నేను కొద్దిగా ఫ్రై చేసుకుందాంలే అని చెప్పి సైడ్ చేశాను. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు, ఉంటానే.